దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 55వ సంకీర్తన 22వ వచనం. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా. రాజైన అహష్వేరోషు హామానును గనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా చేసి హామానుకు రాజు గౌరవ ఘనతలను కలగచేశారు. కాబట్టి రాజు గుమ్మము దగ్గర రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించున్నారు. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని మొర్దెకై స్వజనులను యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను అని వాక్యం సెలవిస్తుంది. యూదులనందరినీ హతము చేయబడినట్లుగా చట్టము పుట్టించి రాజు సమ్మతించినప్పుడు యూదులకు శత్రువైన హామాను మొర్దెకైని ఉరి తీయాలని 10 మూరల ఎత్తుగల ఉరికొయ్యను హామాను ఇంటి వద్ద సిద్ధపరిచాడు. మొర్దెకై తన జనులందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసినట్లు లేఖనం సెలవిస్తుంది. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడండి. హామాను తన అధికారమును బట్టి ప్రజలను తనకు బానిసలుగా మార్చుకోవాలని అనుకున్నాడు. జనులపైన తనని తాను హెచ్చించుకుంటూ గనునిగా జీవించాలని అనుకున్నాడు. దేవుని ప్రజలైన యూదులను సహితము బానిసలుగా మార్చాలని అతని ఆలోచన అతనికి సమయం లేకుండా చేసింది. దైవ భయము కలిగినటువంటి మొర్దెకైని తన అధికారముతోనూ ఘనతతోనూ తనకున్న హోదాని బట్టి తగ్గించాలని చూశాడు. అతని ప్రాణాన్ని తీయటకు అన్ని పద్ధతుల్లో ప్రయత్నించాడు. సమస్తాన్ని చూస్తున్న దేవుడు హామానును అతని గర్వమును అణచి అతని స్థానము నుండి అతనిని తొలగించి మొర్దెకైని ఆ స్థానంలో స్థిరపరిచారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి జీవితాలలో అపవాది ఎన్నో తంత్రాలను ఎన్నో శోధనలను కలిగిస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా పరిస్థితులను బట్టి అపవాది శోధనలలో దేవునిని విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు కల్పించాలని దుష్టుడు నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ దుష్టుని కార్యాలు మనుషుల్లో కూడా జరిగి కృంగదీసేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు లేకపోలేదు. అయితే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన వైపు చూసే బిడ్డలకు ఆయనే ఆశ్రయమండి. నీతిమంతులుగా దేవుని అడుగు జాడల్లో నడవాలనుకొని ప్రభు చిత్తానికి తగినట్లుగా రోషము కలిగి జీవించేటువంటి మొర్దెకై లాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రతి శ్రమ నుండి తప్పిస్తారు. మరణము నుండి కూడా ఆయన తప్పించగలిగినటువంటి శక్తివంతుడు. కొన్నిసార్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఎందరికో మనం వ్యతిరేకంగా కనిపించవచ్చు. దేవుని యందు చూపిస్తున్నటువంటి శ్రద్ధని బట్టి అనేకులలో మనం తృణీకరించబడుతూ ఉండొచ్చు. దేవుని ముందు పెట్టుకొని ఆయన వాక్యాన్ని ముందుంచుకొని మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎంతమంది వ్యక్తులు లేచినా శక్తులు లేచినా దేవుడు వారందరినీ తప్పించి మనల్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తివంతుడు. మొర్దెకై తన దేవునికి ఆరాధికుడిగా ఉన్నాడు. దేవుని మాటకు తప్ప మరొకరిని అంగీకరించినటువంటి తన జీవితంలో లేచినటువంటి హామాను అనేటువంటి శత్రువుని మొర్దెకై ఏమీ చేయలేకపోయినా దేవుడే వారి జీవితంలో ఆ శత్రువుని అడ్డు తొలగించారు. అంతేకాదు ఆ ఘనహీనమైనటువంటి స్థితి నుంచి మొర్దెకైని ఘనపరిచేట్టుగా ఒక ఉన్నతమైనటువంటి అధికారము కలిగినటువంటి పదవిలో మొర్దెకైని స్థిరపరిచి యూదులందరికీ ఆ దేశము ప్రజలందరికీ ఒక కనుల పండుగగా వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించారు.
నేటి దినాన ఈ మాటలు వింటున్న మనలో ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యలను ఆయనే తొలగిస్తారు. మన మీదకి లేచువారును పరిస్థితులను సహితము ప్రభువే తప్పించి ముందుకు మనల్ని కొనసాగింపజేస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా జీవించేటువంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మన పక్షాన బలమైన కార్యాలు జరిగించి మనల్ని బలపరుస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.